త్రివిధ దళాధిపతులతో మోడీ భేటీ అంటూ ఇక్కడ భారత్ పాక్ వివాదంతో మాకు సంబంధం లేదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అంటా ఉన్నాడు. ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తామని చైనా చెప్తుంది. సింధు జలాల విషయంలో మేమేం చేయలేమని ప్రపంచ బ్యాంక్ అంటుంది. రాష్ట్రాలకు ఎమర్జెన్సీ పవర్స్ అంటూ కేంద్రం చెప్తా ఉంది. సో ఇక్కడ చూడండి, త్రివిధ దళాధిపతులతోని మోడీ భేటీ అయినటువంటి ఈ పిక్చర్. సో వాళ్ళకి డైరెక్షన్స్ అన్నీ కూడా ఇచ్చినట్టుగా. పైగా ఇక్కడ నిన్న ఎక్కువగా టీవీ ఛానళ్ళలో అదంతా మాట్లాడుకున్నటువంటి విషయం ఏంటిదంటే, ప్రపంచ బ్యాంకు ఇన్వాల్వ్ కావాలని చెప్పేసి ఇక్కడ పాకిస్తాన్ కోరినట్టుగా ఒక వార్త వచ్చింది. కానీ వాళ్ళు మేము దీంట్లో ఇన్వాల్వ్మెంట్ కాలేము, పైగా ఏదో సహాయకుడిగా ఉండడం మాత్రమే అవుతుంది తప్ప, ఏదైనా సహాయం మాత్రమే చేయగలుగుతాం తప్ప పూర్తిగా మేమే ఇన్వాల్వ్ అయ్యి ఇక్కడ మీ పంచాయతీలో మేము ఇన్వాల్వ్ కాలేము అని చెప్పడానికి వాళ్ళు ప్రయత్నం చేసినట్టుగా ఇక్కడ మేమేం చేయలేమని చెప్పేసింది. అయితే ఈ వివాదంతో మాకు సంబంధం లేదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఎవరి కారు భుజాలు దడుపుకుంటా ఉన్నారు అన్నట్టు. యాక్చువల్గా పాకిస్తాన్కి కూడా సపోర్ట్ చేసేటువంటి దేశాలు ఉన్నాయి కాబట్టే వాడికంత బలుపు పొగరు అని చెప్పొచ్చు. లేకపోతే ఉత్తగానే మన మీద ఎగబడాలంటే భారతదేశాన్ని చూస్తే వాడు యాక్చువల్గా భయపడాలి. వాడి దగ్గర ఉన్న ఆయుధ సంపత్తి లేదా వాళ్ళ పవర్సు లేదా వాళ్ళకు ఉన్నటువంటి ఆ టెక్నాలజీ అంతా చూసుకుంటే మనం ఎన్నో రెట్లు పైన ఉన్నాం, చాలా దూరంలో ఉన్నాం. అయినప్పటికీ కూడా వాళ్ళకంత బలుపు ఎందుకంటే దానికి కారణము అటు రష్యా కావచ్చు, ఇటు చైనా కావచ్చు, ఇంకా అమెరికా నుంచి కూడా వాళ్ళకి ఇండైరెక్ట్గా దొరికే సపోర్ట్ ఏదైతే ఉందో దాని ద్వారా మాత్రమే వాళ్ళు రెచ్చిపోతూ ఉంటారు. సో బట్ చైనా మాత్రం దొంగ నాటకం ఆడుతూ ఉంది. మేము ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్నాం అంటూ సపోర్ట్ చేస్తూ అటుపక్క దేశం మన ఇండియా పైన ఉన్నటువంటి ఆ జెలస్ ఏదైతే ఉందో, ఆ ఎదుగుతున్నారు అనే భావన ఏదైతే ఉందో వాళ్ళకి, దాని ద్వారా మనని రెచ్చగొట్టడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం అటు పాకిస్తాన్కి మద్దతు. సో సింధు జలాల విషయంలో మేమేం చేయలేమని ప్రపంచ బ్యాంక్ డైరెక్ట్గా చెప్పేసింది. సో రాష్ట్రాలకు కూడా ఎమర్జెన్సీ పవర్స్ ఇచ్చినట్టు కేంద్రం చెప్పింది. సో ఎమర్జెన్సీ పవర్స్ ఉన్నాయి, ఎవరు వాళ్ళ పరిస్థితులను బట్టి వాడుకోవచ్చు అని చెప్పి కేంద్రం చెప్పినట్టుగా ఇక్కడ ఒక వార్త ఉంది. సో ఇక్కడ